మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు తనపై వస్తున్న తప్పుడు వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు. తనపై అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. నా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు అన్నవేమన ట్రస్ట్ బాలికల వసతి గృహం ఒక కార్యక్రమంలో పాల్గొంటేందుకు అక్కడికి రావడం జరిగింది నిన్న రాత్రి. అందులో భాగంగానే ఈరోజు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. నాపై మొన్నటి నుంచి కొందరు వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతినేలాగా దుష్ప్రచారం చేసి ఈ విజయవాడ గుంటూరు చుట్టూలో రాజకీయాల్లో ముడిపెట్టుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని వస్తున్నట్టు నేను నా సహచర మిత్రులు నా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ దాదాపు 200 మంది వెళ్ళినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం భాగంగా బాలికల వసతి గృహంలో ముఖ్య అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో